Hey guys, this is Banu Prakash. Welcome to my channel Banu X Fit. సో thumbnail చూసి అర్థమయ్యే ఉంటుంది మీకు ఏ టాపిక్ నేను మాట్లాడుతున్నాం అని చెప్పేసి. సో ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా కాంపిటీషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మన ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి యూత్ అంతా పాడైపోతున్నారు, కాంపిటీషన్ సైడ్ వచ్చి చెడిపోతున్నారు అని చెప్పేసి అయితే కొంతమంది వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళు డిబేట్గా అయితే వీళ్ళు ఈ వీడియోస్ పెడుతున్నారు. సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఎండ్ వరకు స్టిక్ ఆన్ అయ్యిందండి, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. మన వాళ్ళు ఏంటంటే ఈ యూత్ మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి పాడైపోతున్నా అంటే వాళ్ళు ఏం కాంపిటీషన్ మిమ్మల్ని ఆడాలని చెప్పట్లేదు, వాళ్ళని చూసి మీరే ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని చెప్పట్లేదు. ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో తీసుకోండి, దీన్ని చూసి ఎంజాయ్ చేయండి, వదిలేసేయండి. మీ బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి మాత్రమే ట్రై చేయండి అని చెప్తారు. ఎవరు మిమ్మల్ని మీ వెనకాల వీటి మీద రుద్దరు కాంపిటీషన్ ఆడాలి అని చెప్పేసి. కానీ మనోడు ఏంటంటే జిమ్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి ఫిక్స్ అయిపోతాడు, నేను ఆ ఇన్ఫ్లుయెన్సర్ని చూసి ఆ ఇన్ఫ్లుయెన్సర్ బాడీ నాకు కావాలి, నేను కూడా అట్లా అచీవ్ చేయాలి, వితిన్ 2 months 3 monthsలో అదే బాడీ నేను కూడా అచీవ్ చేయాలి అని చెప్పేసి బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాడు. రిమైనింగ్ వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. ప్రజెంట్ అయితే ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. మన వాళ్ళు ఎక్కడ మిస్గైడ్ అవుతున్నారు అంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ని చూడంగానే, వాళ్ళ లైఫ్ స్టైల్ చూడంగానే, వాళ్ళ బాడీ చూడంగానే వాళ్ళు కూడా నెక్స్ట్ ఒక కాంపిటీషన్ ఆడంగానే ఏదో వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతాయి, లేదంటే వాళ్ళ కెరీరే మారిపోతుంది, వాళ్ళకి కూడా స్పాన్సర్షిప్లు వస్తాయి. మీరు చూడండి, కాంపిటీషన్ ఆడే ప్రతి ఒక్కరూ ఏదో ఒక బ్రాండ్కి అథ్లీట్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, స్టాక్ వస్తుంది. సో మీరు వాళ్ళని చూసి మోసపోగలరు. ఫస్ట్ థింగ్ అది. మీరు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూడండి, మీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని, మీరు స్టూడెంట్ అయినా లేదంటే ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ అయ్యి లైట్గా సంపాదిస్తున్నా కూడా వీటికి చాలా దూరంగా ఉండండి. ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ ఏంటంటే, అప్పు చేసి మరీ కాంపిటీషన్ ఆడుతుంది. వాళ్ళు వే ప్రోటీన్ తాగుతున్నారు, ప్రీ వర్కౌట్ తాగుతున్నారు, అందుకే మంచిగా బాడీ ఉంది, పెద్ద జిమ్లో వర్కౌట్ చేస్తున్నారు, అందుకే ఇంకా మంచి బాడీ ఉంది. అదంతా అపోహమా. మీరు వాళ్ళ ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ చూడండి, ఎట్లా చేస్తున్నారు, ఏం ప్రీ వర్కౌట్లో ఏది తీసుకొని చేస్తున్నారు, ఆఫ్టర్ పోస్ట్ వర్కౌట్లో ఏం తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకంటే బ్రాండ్ ప్రమోషన్ ఓకే ఫైన్. సో స్టార్టింగ్ వీడియోస్లో వాళ్ళు అట్లా లేరు కదా. స్టార్టింగ్ వీడియోస్లో వాళ్ళకి ఉన్నదే తీసుకొని ప్రీ వర్కౌట్లో ఏదో బనానానో బ్లాక్ కాఫీని తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. ఎవరైనా 0 to హీరోనే అవుతారు మావా. సో మీరు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అప్పులు చేసి కాంపిటీషన్ల మీద పెట్టి ఆడ మీకు మెడల్ రాక, ప్లస్ దాంట్లో స్టెరాయిడ్స్ వాళ్ళు వస్తారని, మనం స్టెరాయిడ్స్ వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. సో మీకు అక్కడ కాంపిటీషన్లో మెడల్ రాక, అటు కాకుండా అప్పుల పాలైపోయి మళ్ళీ అటు మీ కెరియర్ని చూసుకోలేరు, ఇటు కాంపిటీషన్ సైడ్ వాళ్ళేరు. మీకు ప్యాషన్ ఉంటే ఉండండి, ఫిట్గా ఉండండి, మీరు డబ్బులు సంపాదించిన తర్వాత స్టార్ట్ చేయండి. అంతేగాని మీరు అప్పు చేసి నేను ఆడేస్తే లైఫ్ చేంజ్ అయిపోతుంది అనుకునేది మాత్రం మీ ఊహ అంతే. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరికి ఫస్టే అంతంత బాడీ వచ్చేది. వాళ్ళ వెనకాల 4-5 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు వాళ్ళ స్టేజ్కి వచ్చిండారు. వాళ్ళు ప్రెప్ చేస్తున్నారంటే ఏంటి, వాళ్ళు ఇచ్చే ఏ వర్కౌట్ ప్లాన్ అయినా సరే, డైట్ ప్లాన్ అయినా సరే, వాళ్ళ బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా అంత రిజల్ట్స్ వస్తాయి. నువ్వు కంప్లీట్గా బిగినర్ అయ్యింటే నీకు తొందరగా అంత రిజల్ట్స్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావు.
సో ఇప్పుడే వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు నన్ను అడిగితే కనుక బ్రో నువ్వే కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వట్లేదా, నువ్వేం చేస్తున్నావు ప్రజెంట్ అంటే, నేను ప్యాషన్ ప్రొఫెషన్ రెండు ఫిట్నెస్ ఎంచుకున్నాను. సో నాకు కంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇష్టం. సో నాకు కెమెరా ముందర మాట్లాడడానికి ఎటువంటి ఫీర్ అట్లాంటిది ఏం లేదు. బ్రహ్మాండంగా గంటలు కూర్చొని మాట్లాడతాను. సో ఇది నేను నా ప్యాషన్ ప్రొఫెషన్ రెండు ఫిట్నెస్ ఎంచుకున్నాను. సో నాకు ఓకే మావా, నేను ఇప్పుడు ఏదో వర్క్ చేస్తున్నాను, సర్టిఫికేషన్ అయితే చేసుకున్నాను, నేను చేస్తున్నాను ఓకే. సో దయచేసి చెప్తున్నాను, మీరు ఒకవేళ స్టూడెంట్ అయ్యింది లేదంటే ఇప్పుడే ఇన్కమ్ స్టార్ట్ చేశారంటే కంప్లీట్లీ ఈ కాంపిటీషన్ సైడ్ అనేది రావద్దండి, అప్పులు చేసి మరీ పెట్టద్దండి. సో ఒకవేళ మీరు ట్రైనింగ్ తీసుకునే కోచ్ని అడగండి, వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని మిస్గైడ్ చేసి సో నువ్వు ఈ కాంపిటీషన్ అడుగు నీ లైఫ్ సెట్ అయిపోతుంది అంటే కనుక వాళ్ళ దగ్గర బాండ్ పేపర్ తీసుకొని సైన్ చేయించుకోండి. సో నేను కాంపిటీషన్ ఆడితే నాకు ఖచ్చితంగా గోల్డ్ వస్తుంది అని చెప్పేసి బాండ్ పేపర్ సైన్ చేయించమండి, అప్పుడు ఆడండి. లేదంటే మీరు ఏదో ఒక ప్రెప్ సిరీస్ చేయగానే ఒక 2000-3000 మంది ఫాలోవర్స్ రాగానే లైఫ్ సెట్ అయిపోతుంది అనుకోవడం కంప్లీట్లీ తప్పది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఏదో కాంపిటీషన్ అనగానే ఒక మెడల్ కొట్టంగానే బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చేస్తాయి, సో లైఫ్ సెట్ అయిపోతుంది, నాకు కూడా క్లయింట్స్ వచ్చేస్తారు. మీరు ఇప్పుడు కోచింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే, అది నేను చెప్పేది ఫస్ట్ థింగ్, మీరు చూస్ చేసుకునే కోచ్ని కరెక్ట్ వాళ్ళని చూస్ చేసుకోండి. సో వీళ్ళు ఆల్రెడీ ఏదైనా మెడల్ కొట్టి ఆల్రెడీ ఏదైనా కోచింగ్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారంటే వాళ్ళకి ఏది తెలుసో అదే నేర్పిస్తారు, కొత్తది నేర్పించడానికి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. సో అదే మీరు ఒక సర్టిఫైడ్ ట్రైనర్ని చూస్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు A to Z మీకు మొత్తం నేర్పిస్తారు. ట్రైన్డ్ అయిన పీపుల్ దగ్గర కంటే వాడు ట్రైన్ చేసిన కోచ్ దగ్గర తీసుకోవడం చాలా బెస్ట్ నన్ను అడిగితే. సో అది అంతే ఈ వీడియోకి. ఒకవేళ నేను ఏదైనా కాంపిటీషన్ ప్రిపేర్ అవుతాను, ఏదైనా కాంపిటీషన్ ఆడాలి అనుకుంటే కనుక నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. సో నేను ఖచ్చితంగా మీకైతే ఇన్ఫార్మ్ చేసి, సో నా ప్రెప్ సిరీస్ కానీ ఏదైనా సరే, సో నేను ఏ కాంపిటీషన్ ఆడతాను ఏంటి అనేది మీకు ముందర అప్డేట్ ఇస్తాను. సో ఒకవేళ మీరు ఏదైనా కాంపిటీషన్ ఆడాలి, ప్యాషన్ ప్రొఫెషన్ చూసుకోవాలన్నా కూడా ఈ ప్రైవేట్ కాంపిటీషన్స్ అయితే అసలు ఆడద్దాము. ఏదైనా ఫెడరేషన్కి ఆడండి. మీరు ఫెడరేషన్కి ఆడినారనుకోండి, మీకు సర్టిఫికేట్ కానీ మెడల్ కానీ ఏదో ఒకటి వస్తుంది. మీరు ఈ ఫెడరేషన్ ఆడితే ఏమొస్తుంది, ఊరికే బొచ్చు డబ్బులు పోక దానివల్ల యూజ్ ఏమి ఉండదు. వాళ్ళు ఇచ్చే మెడల్ ఇంట్లోకి వెళ్ళి ఒక మూల గోడకి తగిలించడం తప్పించి దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో అది మీకు ఏం లేదు బ్రో, నాకు పెద్ద ప్యాషన్ ఏం లేదు, ప్రొఫెషన్ ఏం లేదు, జస్ట్ ఊరికి ఆడాలంటే కనుక ఒకవేళ స్టేజ్ మీదకి ఎక్కి ఎట్లా నువ్వు నన్ను నేను చూడాలనుకుంటా అని అంటే కనుక సో లోకల్ కాంపిటీషన్ ఆడండి. అసలు కాంపిటీషన్ అంటే ఏంది మావా, మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఎట్టుంది, నా బాడీ కండిషన్ ఎట్టుంది, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, సో నేను ఆ ఇన్ఫ్లుయెన్సర్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, వాళ్ళ బాడీని చూసి నేను అట్లాంటి ఫిజిక్ని అచీవ్ చేయాలనుకోవాలి, కానీ నేను అదే కాంపిటీషన్ ఆడితేనే వాళ్ళలాగే మారిపోతాను అనుకోవడం తప్పు. సో అది ఈరోజుకి ఈ వీడియో కింతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం మర్చిపోయాను, ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ అందించడానికి ట్రై చేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సో మన డైట్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు ఇంతే గైస్, ఉంటా, బాయ్, పీస్.